ఈ రోజు ఢిల్లీలో మనం చూసే రాజేంద్ర నగర్, న్యూ రాజేంద్ర నగర్ ఇవన్నీ కూడా శరణార్థులు. ఎస్ మజీద్తో సహా అక్కడ ఉన్న చాలా మంది పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు ఉన్నారు. కరెక్ట్, సిక్కులు ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడున్న జెన్జీ తరానికి తెలుసా? కానీ ఈ జెన్జీ తరానికి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పాలించినటువంటి 60-65 సంవత్సరాల్లో నేర్పించింది ఏంటంటే స్వాతంత్రం కేవలం కాంగ్రెస్ ద్వారా, అహింస ద్వారా వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటూ పోతారు. కానీ ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తారు? ఇప్పుడు కానీ నిజంగా జెన్జీకి దేశం పట్ల కొంచెమైన అభిమానం ఉంటే అసలు ఈ దేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది, దేశ విభజన అసలు ఎందుకు జరిగింది, దేశ విభజన సమయంలో ఎంతమంది చనిపోయారు, చంపబడ్డారు, ఏ విధంగా శరణార్థులుగా మారారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఇప్పుడు ఏంటనేది జెన్జీ కానీ నిజంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. కానీ జెన్జీకి తెలియకుండాగా ఏ విధంగా ఉంచాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ యొక్క విభజించు పాలించు. మొన్న కూడా మీరు చూశారు కదా, జంతర్ మంతర్లో కూడా ఏ విధంగా విభజించే శక్తులు, విభజించే మనస్తత్వాలు వచ్చి ఆ జెన్జీ యొక్క మనసులను ఏ విధంగా మలినం చేస్తున్నాయో మీరు చూశారు కదా. ఏ విధంగా ఈ యొక్క జాతీయ ఐక్యత ఏదైతే ఉందో ఆ జాతీయ ఐక్యతను ఏ విధంగా విడగొట్టాలని మీరు చూస్తున్నారు కదా. ఏ విధంగా బాహ్య శక్తులకు, బయటి దేశాల యొక్క ఫండ్స్ కోసము ఎగబడి ఈ దేశంలో ఏ విధంగా అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. కానీ జెన్జీ నిజాలని తెలుసుకోవాలనేదే నా యొక్క తపన, నా యొక్క ఆవేదన. అందుకే 15 ఆగస్టు వస్తుంది కాబట్టి, రేపు వస్తుంది కాబట్టి 15 ఆగస్టు పండుగన విషాదమా, మనం పండుగ చేసుకోవాలన్నా విషాదంగా భావించాలన్నా? పండుగ చేసుకుంటూ దాని వెనకాల ఉన్న విషాదం గురించి కూడా తెలుసు. నాకు నేను వాసు గారు చాలా స్పష్టంగా, నేను 80లో పుట్టిన. హెచ్వి శేషాద్రి గారు 80లో ఒక పుస్తకాన్ని రాస్తారు, దేశ విభజన విషాద గాథ అని చెప్పేసి. అప్పట్లో చదవలేకపోయినా కానీ నేను 2000 తర్వాత ఆ దశాబ్దంలో చదవడం మొదలుపెట్టా అసలు ఏంటనేది. అప్పటిదాకా కూడా నేను స్వతంత్రం అంటే అసలు గ్రేట్, మనము పండుగ మనం రాసుకు మన పుస్తకాలు అంతే కదండి, పండుగ అని చెప్పేసి. పండుగనే చాలా మంది స్కూళ్ళల్లో ఏముండండి, అప్పుడు జెండా ఎగరేస్తారు, మిఠాయిలు పంచుతారు, చాక్లెట్లు ఇస్తారు, ఇట్లాంటివి అని మేము పండుగలాగే అనుకునే వాళ్ళం. మంచిగా కొత్త డ్రెస్ వేసుకునే వాళ్ళం, వైట్ కలర్ షర్ట్ వేసుకొని మంచిగా జెండా అంటించుకొని వేసేవాళ్ళం. కానీ దాని వెనక ఇంత పెద్ద విషాదం ఉంది. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, కొన్ని లక్షల కుటుంబాలు శరణార్థులుగా మారినాయి, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. చాలా ప్రాంతాలు మనకు కాకుండా పోయినాయి, దేశం విడగొట్టబడింది, 3 ముక్కలుగా తయారైంది దేశం అన్న విషయాన్ని మనకు లేటుగా కానీ అవగతం. ఇంకొకటి సార్, చరిత్రలో ఇంకొక జరిగిన తప్పిదాలు బహుశా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దాన్ని మారుస్తుందేమో చూడాలి. కొంత మార్పులు అయితే జరిగినాయి. వీళ్ళని విప్లవకారులని మాట్లాడటం ఏంటి? భగత్ సింగ్ ఎట్లా విప్లవకారుడు అవుతాడు? సమరయోధుడు ఎందుకు కాదు ఆయన? సమర సేనాని ఎందుకు కాడు? సుభాష్ చంద్రబోస్ విప్లవకారుడు ఏంటి? రాజ్గురు సుఖదేవ్, వీళ్ళు అల్లూరి సీతారామరాజు విషయంలో మహాత్మా గాంధీ ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏంటి? విప్లవకారులా వీళ్ళందరూ? సమరయోధులా? వీళ్ళందరికీ ఏంటంటే సార్, అప్పుడు ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ 2 యుద్ధాలు కూడా ఒకసారి చూస్తే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానే జరిగింది. మీరు ఎక్కడన్నా చూసుకోండి, బ్రిటిష్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ దేశాలనైతే ఆక్రమించుకొని పాలన చేశారో, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, డచ్ వాళ్ళు కావచ్చు, ఎందుకు అప్పటికి అమెరికా కూడా వియత్నాంని ఆక్రమించుకుంది అప్పట్లోనే, అదే టైంలో. ఎందుకు మొన్న 1970 వరకు కూడా అమెరికా వియత్నాం అమెరికా అండర్లోనే ఉండింది. వియత్నాంలో గొరిల్లా వార్స్ జరిగాయి. 20 సంవత్సరాలు వాళ్ళు టన్నెల్స్లో ఉండి అమెరికాని ముప్పు తిప్పలు పెట్టి అమెరికాని పోయేటట్టు పారిపోయేలా చేశారు. ఇది వియత్నాం స్టోరీ. మనకు సరే కమ్యూనిస్టులు అయినప్పటికీ కూడా మనం కొంచెం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వాళ్ళ స్వతంత్ర పోరాటం అది. మన దేశంలో అంతకంటే గొప్పగా ఐఎన్ఏ స్థాపించి, అంతకంటే గొప్పగా ఎదురుగా మనం నుండి కొట్లాడినటువంటి సంస్థ ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ, సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించింది. అది కాదా మనం పోరాటం చేయలేదా? విప్లవం అది స్వాతంత్రం కోసం పోరాటం కాదా? వీళ్ళకు ఏంటంటే దీన్ని ఏ విధంగా మార్చి తమకు అనుకూలంగా దాన్ని ఏ విధంగా మరల్చి చెప్పాలో ఆ విద్య వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అండి. అది చెప్పేస్తారు అట్లా. మన జెన్జీని ఏ విధంగా మొత్తము వాళ్ళని మైండ్ మొత్తం మార్చేయాలో
ఆ విధంగా మార్చే అంటే ప్రయత్నం అచ్చంగా ఒకళ్ళిద్దరు పేర్లే కనిపిస్తాయి. స్వాతంత్రం వీళ్ళే తెచ్చారు. స్వాతంత్రం వీళ్ళు తేవటానికి వెనుక మహానుభావుల త్యాగాలు, అన్సంగ్ హీరోస్ త్యాగాలు, వాటి చాలా గురించి మంది ఎందుకు ఉన్నారు సార్. మాట్లాడలేదు? అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు. ఉమ్. మీకు తెలుసా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా బయటకు తీసి వాళ్ళందరినీ కూడా ఈ రోజు కండి వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎంతోమంది సమరయోధులు ఉన్నారు. ఈ రోజుకి మన ఈ సరిహద్దుల్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సరిహద్దుల్లో బ్రిటిష్ ఆర్మీ తోటి పోరాడి ప్రాణాలర్పించిన ఒక జవాన్ ఆత్మ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆయన కనిపిస్తుంది పేరుతో ఒక అంటారు. అవును. స్మారకం కూడా అక్కడ అవును పెట్టారు. స్మారకం కూడా పెట్టారు, వస్తూ ఉంటారు అని చెప్పేసి అంటే అంటారు. ఆయన దేహత్యాగం చేసిన తర్వాత కూడా ఆయన ఆత్మ అక్కడే ఉందంటే ఈ ల్యాండ్ మీద ఆయనకున్న మమకారం, మాతృభూమి మీద. ఇవెందుకు రావట్లే ఈ స్టోరీస్? అదే ఇవన్నీ రావు సార్. నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి మీకు మీకు ఉదాహరణకి ఎందుకు సార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి స్టోరీ తెలుసా సార్? మీకు తెలుసు ఉంటుంది, జనాలకు తెలుసా సార్? ఇప్పుడు జనరేషన్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎవరని అంటారు? శ్యామాప్రసాద్ ముఖర్జీ మహా అయితే ఆయన గురించి హీ వాజ్ ఏ పార్లమెంటేరియన్. పార్లమెంటేరియన్ అంటే అంతే చెప్తారు. 33 ఏళ్ల వయసులో ఆయన ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. వైస్ ఛాన్సలర్, హిందూ మహాసభ స్థాపించి బ్రిటిష్ వారి పైన పోరాడినటువంటి వ్యక్తి సార్. హిందూ మహాసభ వ్యవస్థాపకులు ఆయన. ఇట్లా ఎంతో మంది ఉన్నారు సార్. 33 ఏళ్ల వయసులో ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవటం. ఆర్య సమాజం పంజాబ్ లో స్టార్ట్ అయింది. ఆర్య సమాజం, దయానంద సరస్వతి, రామకృష్ణ, ఇట్లాంటి ఎంతో మంది స్వాతంత్రం కోసము బ్రిటిష్ వారితో పోరాటం చేస్తే రామకృష్ణ పరమహంస ఏ విధంగా చనిపోయింది సార్? వివేకానందులు అమెరికా పోయి అమెరికాలో తమ భారతదేశం యొక్క ఖ్యాతిని చాటింపజేసి దేశం మొత్తం సుడిగాలి పర్యటన చేసి ఈ దేశ యువకుల్లో పౌరుషాన్ని రేపట్టింది కదా సార్ అప్పట్లో. ఇవన్నీ కాదా? ఇవన్నీ స్వతంత్ర పోరాటానికి ఉపయోగపడలేదా? ఇవన్నీ స్వతంత్ర పోరాటంలో భాగం కాలేదా? ఇవన్నీ చెప్పుకోరా? ఇప్పుడు ఏక్ దేశ్ మే ఏక్ విధాన్ హోనా, ఏక్ నిషాన్ హోనా, ఏక్ ప్రధాన్ హోనా అని చెప్పేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్కి పోయి కాశ్మీర్లో అక్కడ ప్రాణత్యాగం చేయలేదా? ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నేచలేగా అని చెప్పేసి ఆయన దేశానికి ఇద్దరు ప్రధానమంత్రులు. ఆ తర్వాత కదా కాంగ్రెస్ తప్పు సవరించుకొని ఆయన్ని షేక్ అబ్దుల్లా విషయంలో. మరి ఇదే పండిట్ నెహ్రూ గారు లాల్ చౌక్ వెళ్ళి 370 గురించిన ప్రస్తావన ఎవరు అడిగారు? అప్పుడు ఎవరైనా అడిగారు? ఎవరు అడగలేదు. ఆయన రేపెట్టిన ఇదే కదా సరే. కాంగ్రెస్ చేసిన గాంధీ గారి యొక్క విషయాన్ని కూడా అక్కడ నుంచి తీసుకొస్తాను సార్. మొట్టమొదటి గాంధీ గారు ఢిల్లీ జామా మసీద్ దగ్గర శరణార్థులకు వ్యతిరేకంగా నేను ఉద్యమం చేస్తా, ఆయన నిరాహార దీక్ష చేస్తా అన్నప్పుడు దాని ఊపులో భాగంగా అదే ఊపులో 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ నుంచి మొదలు పెడితే నెహ్రూ గారి హయాంలో 370 ఆర్టికల్ ఇవ్వడం, సియాచిన్ వదులుకోవడం, దాని తర్వాత ఇందిరాగాంధీ గారి హయాంలో 90 అన్నారు కదా నెహ్రూ గారు. డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ ఎంత భూభాగాన్ని మనం వదులుకున్నాం నెహ్రూ గారి హయాంలో. ఇంకా దాని తర్వాత ఇందిరాగాంధీ హయాంలో మనకు ఆ భూభాగం తిరిగి వస్తున్నప్పటికీ కూడా 90,000 మంది పాకిస్తాన్ సైనికులు పట్టుబడ్డప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేసాం కదా.